నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వార్త నమస్తే సార్. నమస్తే సార్, మనకి ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ యుద్ధంలోని అమెరికా గురించి మనం తరచూ మాట్లాడుతూనే ఉన్నాం. అండ్ ట్రంప్ ఎవ్రీ టైం అప్డేట్ చేస్తూనే ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు అనేది. సో ప్రస్తుతం తీసుకుంటే గల్ఫ్ కంట్రీస్ తోని ఒక రకంగా బానే ఉండేది వాళ్ళకి ఇద్దరికి కూడా. సో ఇప్పుడు ఏంటంటే గల్ఫ్ దేశాలన్నీ కూడా ఆయన మీద రివర్స్ అవుతూ ఉన్నాయి అనిపిస్తుంది. సో ఏంటి రీజన్, అసలు ఎందుకు వాళ్ళ మధ్య స్నేహం చెడింది అని అనుకోవచ్చా పూర్తి స్థాయిలోన? ఎట్లా తీసుకు ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి చేశాయి. 12 రోజుల వార్ అంటారు దాన్ని, 12 డే వార్. ఆ 12 డే వార్ లో గల్ఫ్ దేశాలకి పెద్ద నష్టం జరగలేదు. ఓన్లీ ఖతార్ అల్ ఉదైద్ ఎయిర్ బేస్ మీద మాత్రమే అదే దాడి చేసింది ఇరాన్. అది కూడా ముందే చెప్పి దాడి చేసింది కాబట్టి ఊరికే అది నామకే వస్తాయి, అంటే చేయకపోతే పరుగు పోతుంది అన్నట్టుగా చేశారు. అంత తప్ప గల్ఫ్ దేశాల మీదకి వెళ్ళలేదు. కానీ ఈసారి పరిస్థితి వేరు. ఈసారి ఏంటి, ఫస్ట్ డేనే వాళ్ళ ప్రెసిడెంట్, సుప్రీం లీడర్ అంటారు, సుప్రీం లీడర్ ఖమేనీని చంపేశారు. అందువల్ల రగిలిపోతుంది అది. అంటే మేము మళ్ళీ మీకు ఇష్టం వచ్చిన ఒక పక్క చర్చలు జరుగుతుంది, డిప్లొమాటిక్ చర్చలు 6 రోజులుగా బ్రహ్మాండంగా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా చర్చల మధ్యలోనే కావాలని అటాక్ చేశారు. ఈసారి కూడా చర్చల మధ్యలోనే అటాక్ చేస్తారని ముందే ప్రిపేర్ అయి కూడా అయి ఉన్నారు. కాకపోతే మరి వీళ్ళు ఆ ఇంటెలిజెన్స్ ఫైట్ చేసి సాధించడం వల్ల ఖమేనీని ఇంకొక 40-50 మందిని కోల్పోయారు. సో కోల్పోవడం వల్ల వీళ్ళ కసి పెరిగిపోయింది. అంటే ప్రతిసారి మీరు ఇలాగ వచ్చి మా ప్రెసిడెంట్ నే చంపుతారా అన్న కసితో ఏమైందంటే అమెరికాని డైరెక్ట్ గా అటాక్ చేసే పరిస్థితి లేదు కాబట్టి అమెరికా బేసెస్ మీద అటాక్ చేయాలనేది నిర్ణయించుకున్నారు. సో ఫస్ట్ గల్ఫ్ లో ఉండే అమెరికా బేసెస్ మీద అటాక్ చేశారు. కానీ అంత మాత్రంతో ఆ దేశాలకు పెద్ద ఒత్తిడి రాదు. ఆ దేశాలకు ఒత్తిడి వస్తే ఆ దేశాలు అమెరికా మీద ఒత్తిడి పెడతాయి అనేది ఇరాన్ స్ట్రాటజీ. దాంతో ఇరాన్ ఏం చేసిందంటే గల్ఫ్ దేశాల్లో ఉండే ఈ బేసులతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద కూడా, అంటే ఆయిల్ ప్రాజెక్ట్స్, లిక్విడ్ నేచురల్ గ్యాస్ ప్రాజెక్టు, పెద్ద భవనాలు, తర్వాత హోటల్స్, వీటి మీద అంతా కూడా అటాక్ చేయడం అనేది మొదలైంది అన్నమాట. సో ఈ 3 రోజుల్లో ఏమేమి జరిగింది అనేది మనం బ్రీఫ్ గా చూసుకుంటే, ముందుగా యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మొత్తం 7 ఎమిరేట్స్ తో కూడుకున్న, అంటే దుబాయ్, అబుదాబి, షార్జా, ఇలాగా మొత్తం 7 ఉంటాయన్నమాట. దీన్ని యుఏఈ అంటారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దీని మీద 165 బ్యాలిస్టిక్ మిసైల్స్ చేసింది. ఇప్పటికీ 544 డ్రోన్ అటాక్స్ చేసింది. వీటిని అమెరికా డిఫెన్స్ సిస్టమ్స్ కొంత ఎదుర్కొన్నాయి. అమెరికా డిఫెన్స్ సిస్టమ్స్ ఏమున్నాయి గల్ఫ్ లో అంటే, థాడ్ అనే ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంది, పేట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అవి కాకుండా ఈ దేశాల్లో కూడా కొంత లోకల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అవి 50% పైన, 50 to 70% మిసైల్స్ ని అవి ఎదుర్కొన్నాయి. ఏది ఇరాన్ పంపించిన మిసైల్స్. కానీ 100 వస్తా ఉంటే ఎన్నిటిని అది సరిపోదు కదా. పైగా డికాయ్ అంటారు. డికాయ్ అంటే ఏమార్చడం. కొన్నిటిని వీళ్ళని డమ్మీ అవి పంపించి వాటికి అవి కొడుతున్నప్పుడు ఈ మధ్యలో పెద్దవి వదులుతున్నారు. అలాగా ఒకటి. రెండోది ఏంటంటే ఆ డిఫెన్స్ రాడార్ సిస్టమ్స్ ని జామ్ చేయగలిగిన చైనా టెక్నాలజీ ఇరాన్ దగ్గర ఉందని ఒక వార్త వస్తుంది. అందుకనే వీళ్ళు కువైట్ లో AN/APG-81 అని రాడార్ సిస్టమ్ ఉంది. ఆ రాడార్ సిస్టమ్ ఏం చేస్తుందంటే 5,000 కిలోమీటర్ల దూరంలోనే అది పసిగట్టగలుగుతుంది. అది 9,000 కోట్లు అంట దాని కాస్ట్. దాన్ని వీళ్ళు జామ్ చేసి ఒక డ్రోన్ తో కొట్టేశారు. సో అంటే 9,000 కోట్లు ఒక డ్రోన్ తో దెబ్బ కొట్టగలిగింది ఇరాన్. సో ఇలాగా వీళ్ళు చేయగలుగుతున్నారు. సో యుఏఈలో వీళ్ళు ఏం చేశారంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేశారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ క్లోజ్ అయిపోయింది. జబల్ అలీ పోర్ట్ అంటారు, దాన్ని అటాక్ చేశారు. తర్వాత జాయద్ పోర్ట్, అబుదాబిలో జాయద్ పోర్ట్ మీద అటాక్ చేశారు. బుర్జల్ అరామ్ అంటారు, అంటే బుర్జ్ ఖలీఫా దగ్గర ఇంకోటి కూడా ఉంటుంది, దాని మీద అటాక్ చేశారు. అట్లాగే ఫెయిర్మాంట్ ఫామ్ జుమేరా హోటల్ ఉంటుంది, దాని మీద అటాక్ చేశారు. జుమేరా హోటల్ వెరీ ఫేమస్. బుర్జ్ ఖలీఫా దగ్గర కూడా మంటలు మనం వీడియోలో చూసాం, దాని మీద కూడా అటాక్ చేయబోతున్నారు అంటున్నారు. ఆల్రెడీ బుర్జ్ ఖలీఫాలో 163 అంతస్తులు ఉంటాయి. అందులో 145 వరకు గెస్ట్లను అలో చేస్తారు. సో దానంతా కూడా ఖాళీ చేసేసారు ఇప్పుడు మొత్తం. సో అందువల్ల యుఏఈ మీద గట్టి అటాకే పడిందని మనకు అర్థమవుతుంది. రెండో పెద్ద అటాక్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా మీద ఎందుకంటే సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ఈ ఖమేనీని చంపేయమని ట్రంప్ ని
పదే పదే ప్రేరేపించాడు. ఫోన్లు చేసి సీక్రెట్ గా అడుక్కున్నాడు అనే వార్త బయట వస్తుంది. అందుకని సౌదీ అరేబియా మీద ఏం చేశారంటే వాళ్ళు అరంకో ఆయిల్ అంటారు, అరంకో ఆయిల్ రిఫైనరీ, అది రోజుకి 6 లక్షల బ్యారల్స్ పర్ డే ప్రొడ్యూస్ చేస్తుంది. దాని మీద అటాక్ చేశారు. ఇప్పుడు అది క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అట్లాగే రియాద్ లో యుఎస్ ఎంబసీ మీద నిన్న అటాక్ చేశారు. ఇంకా మంటలు మనకు కనబడుతుంటాయి. సో అట్లాగే ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ మీద అటాక్ చేశారు. అలాగే సౌదీ అరేబియా మీద గట్టి అటాక్ చేశారు. అలాగే కువైట్ మీద మొత్తంగా 380 ప్రొజెక్టైల్స్ ని వేశారనమాట. అందులో 97 మిసైల్స్ అయితే 283 డ్రోన్స్. కువైట్ మీద కూడా మంచి అటాక్ చేశారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేశారు. అలీ అల్ సలేం ఎయిర్ బేస్ మీద అటాక్ చేశారు. తర్వాత మినాల్ అహ్మద్ ఆయిల్ రిఫైనరీ మీద అటాక్ చేశారు. అలాగే కువైట్ మీద కూడా గట్టి అటాక్ అనేది జరిగింది. అట్లాగే బహ్రెయిన్ లో అమెరికా యుఎస్ 5th ఫ్లీట్ అంటారు, అది అక్కడ ఉంటది. అట్లాగే క్రౌన్ ప్రిన్స్ కి సంబంధించిన భవనాల మీద అటాక్ చేశారు. అట్లాగే ఖతార్ లో కూడా వాళ్ళకి నేచురల్ గ్యాస్, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ వరల్డ్ లోనే 20% ప్రొడ్యూస్ అయ్యేది ఖతార్ లో. సో ఆ ఖతార్ లో ఉండే ఒక నేచురల్ గ్యాస్ దీని మీద రస్ లఫాన్ అంటారు దాన్ని, రస్ లఫాన్ అండ్ మెసైద్ ఎల్ఎన్జి ఫెసిలిటీస్ మీద అటాక్ చేశారు. దాంతో అవి క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ గా మొత్తం అలా మొత్తం గల్ఫ్ కంట్రీస్ అన్నిటిని, గల్ఫ్ కంట్రీస్ మొత్తం జిసిసి అంటారు దాన్ని, అంటే గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ అంటారు. ఈ జిసిసిలో 6 దేశాలు ఉంటాయి. యుఏఈ, సౌదీ అరేబియా, ఖతారు, బహ్రెయిన్, కువైట్, ఒమన్. ఇందులో ఒమన్ ఒకటే వీళ్ళకి ఫ్రెండ్లీ కంట్రీ. ఒమన్ మీద 2 రోజులు అటాక్ చేయలేదు. కానీ ఒమన్ ఏం చేసిందంటే మొన్న ఒమన్ బేస్ ని ఇవ్వలేదు అమెరికాకి. కానీ ఒమన్ మొన్న ఏం చేసిందంటే అమెరికా ఎయిర్ క్రాఫ్ట్లు ఇరాన్ మీద ఇచ్చేసి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అర్జెంట్ గా ల్యాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటే ఆ ల్యాండింగ్ పర్మిషన్ ఇచ్చింది. దాంతో ఒమన్ మీద కూడా వీళ్ళు అటాక్ చేశారు. సో ఇలాగా ఇప్పుడు ఈ 6 దేశాల మీద కూడా వీళ్ళు అటాక్ చేశారు. ఈ అటాక్ అనేది ఓన్లీ బేసెస్ మీద చేయట్లేదు. బేసెస్ మీద చేస్తే ఈ దేశాలకు పెద్ద నష్టం ఉండేది కాదు, అమెరికాకే నష్టం ఉండేది. ఎందుకంటే ఇప్పుడు కువైట్ లో అమెరికన్ సైనికులు 10 మంది చనిపోయారు. దాని తర్వాత F-15E విమానాలు, యుద్ధ విమానాలు 3 కూలిపోయినాయి కువైట్ లో. అది కూడా అమెరికా విమానాలు కూల్చేసింది ఇరానే అని చాలా మంది ఎక్స్పర్ట్లు, అమెరికన్ ఎక్స్పర్ట్లు వీడియోలు కూడా నేను చూశాను. వాళ్ళు కూడా ఇది ఇరానే కూల్చుంటది, ఎందుకంటే ఫ్రెండ్లీ ఫైర్. కువైటే పొరపాటును కూల్చిందంటే నమ్మే పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే చాలా అలర్ట్ గా ఉంటారు. అలాగే ఒకటంటే ఏదో అనుకోవచ్చు, 3 కూల్చిందంటే కువైట్ కూల్చింది కాదు, కువైట్ ఎందుకు అంత కూలుస్తుంది. కాబట్టి ఇది క్లియర్ గా ఇరానే కూల్చేసింది వాటిని అనేది చెప్తున్నారు. ఆ రకంగా నష్టం అయితే బేసెస్ మీద మాత్రమే నష్టం అయితే ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఏమైంది, గల్ఫ్ కంట్రీస్ లో కూడా దాదాపు ఇప్పుడు 10 మంది వరకు చనిపోయారని చెప్తున్నారు. 200-300 మంది ఇంజురీస్ జరిగాయి. సో ఇది ఒక అంశం అయితే, అంటే హ్యూమన్ లాస్ ఒకటైతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ ఒకటైతే, అన్నిటికంటే వాళ్ళకి ఏంటంటే సేఫ్ హెవెన్ అనే ఒక పేరు ఉండేది. ఇప్పుడు పరువు పోయింది. పరువు అంటే ఒక భయభ్రాంతం. దుబాయ్ లో కూడా షాక్ ఎక్కడంటే, దుబాయ్ అంటేనే ఒక స్వర్గధాము, సేఫ్ హెవెన్ అనుకుని మనోళ్ళంతా పెట్టుబడులు, చివరికి కవిత కేటీఆర్ కూడా అక్కడ ఉన్నాయి, బుర్జ్ ఖలీఫా అనే టాక్ ఉంది. సో ఏదైనా మనోళ్ళు అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు విష్ణు ఫ్యామిలీ అక్కడే షిఫ్ట్ అయిపోయారు. అలాంటి దాంట్లో కూడా సేఫ్టీ లేదనేసరికి ఒక భయం అయింది. దాని బదులు ఇండియాను బెటర్ గా అనిపిస్తుంది వాళ్ళకి. నిజంగా సంపాదన తక్కువ, ఇక్కడే చేసుకోవచ్చు కదా, అక్కడికి ఎందుకు అన్న భయం ఏర్పడింది. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, మామూలుగా మనకి 70-80% గల్ఫ్ కంట్రీస్ లో అవుట్ సైడర్స్ ఉంటారు. మన వాళ్లే 30-35% ఉన్నారు గల్ఫ్ కంట్రీస్ లో. దాదాపు 1 కోటి మంది మన వాళ్ళు అక్కడ ఉన్నారు. కోటి మంది ఇండియన్స్ గల్ఫ్ కంట్రీస్ లో 1 కోటి మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా నెక్స్ట్ బిగ్ వచ్చి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్, ఇలాగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అక్కడ ఉంటారు. రెండోది బిజినెస్ కమ్యూనిటీ, పెద్ద ఎత్తున మన బిజినెస్ కమ్యూనిటీలు అక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ ఏమవుతుందంటే ఎకనామిక్ గానే కాకుండా ఈ వాటి ఇమేజ్ అనేది దెబ్బతీస్తే పెట్టుబడులు అనేవి రావు. ఆల్రెడీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్తున్నారు. అట్లాగే సెక్యూరిటీ, వాళ్ళకి పెద్ద సెక్యూరిటీ ఏర్పాట్లు లేవు వాళ్ళకి. అసలు బంకర్లు అనే కాన్సెప్ట్ తెలియదు వాళ్ళకి, ఎందుకంటే యుద్ధం వస్తుందని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. మనం సేఫ్ కదా అనుకుంటున్నాం కాబట్టి ఇండియా కూడా బంకర్లు. సో ఇటువంటి అన్నమాట. అట్లాగే వాళ్ళు షిప్పింగ్ అండి, ఆయిల్. ఇప్పుడు
గల్ఫ్ నుంచి వెళ్ళే ఆయిల్ ముఖ్యంగా ఏషియాకి వెళ్ళే ఆయిల్, ఏషియా అంటే చైనా, జపాన్, ఇండియాలకు వెళ్ళే ఆయిల్ ఈ హార్ముజ్ జలసంధి గుండా వెళ్ళాలి. అది ఎప్పుడైతే ఇప్పుడు అఫిషియల్ గా క్లోజ్ చేయలేదని క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోవడం వల్ల ఏం జరుగుతుంది, షిప్పింగ్ కాస్ట్లు పెరుగుతుంది. షిప్పింగ్ కాస్ట్ అంటే ఏంటి, షిప్పింగ్ కి రెంట్ అవి, ఎందుకంటే ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగిపోతుంది, వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోతుంది, అటాక్ జరుగుతున్నాయి. ఆల్రెడీ నిన్న కూడా 2 వాటి మీద అటాక్ చేసింది ఇరాన్. సో ఆయిల్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. నిజానికి ఆయిల్ కాస్ట్ పెరిగితే వాళ్ళకి లాభం కదా ఉండాలి, వాళ్ళ ఆయిల్ పెరిగితేనే. కానీ ఇమీడియట్ గా కొనే పరిస్థితి కూడా లేదు కదా కొనాలనుకునే వాళ్ళు కూడా. కాబట్టి అట్లాగే రిఫైనరీ, ఇందాక చెప్పిన సౌదీ అరేబియాలో ఆయిల్ రిఫైనరీ క్లోజ్ చేశారు, ఇక్కడ క్లోజ్ చేశారు, కువైట్ లో ఒకటి చేశారు. ఇలాగా కొన్ని దేశాల్లో రిఫైనరీస్ ఇదవుతున్నాయి, లిక్విడ్ నేచురల్ గ్యాస్ క్లోజ్ అయిపోయినాయి. దీనివల్ల వాళ్ళ ఎకనామీ పడుతుంది. అట్లాగే ఏవియేషన్ రంగం అంటే అది వచ్చి చాలా ఏవియేషన్ అక్కడ నుంచే అనేక ఫ్లైట్లు యూరప్, అమెరికా వీటికంతా కూడా గల్ఫ్ మీదుగా వెళ్తాయి. ఎమిరేట్స్ కానీ లేకపోతే ఖతార్ ఎయిర్వేస్ కానీ ఇలాంటి అనేక ఫ్లైట్లు ఉన్నాయన్నమాట, ఫ్లైట్ సర్వీసెస్. అవన్నీ క్లోజ్ చేయాల్సి వచ్చింది. దానివల్ల కూడా వాళ్ళ ఎకనామీ ఇదైంది. అట్లాగే ఎనర్జీ సెక్టర్, ఇదన్నిటికంటే కూడా ఇప్పుడు సైకలాజికల్ గా ఇప్పుడు మన వాళ్ళకి కానీ ఫ్లైట్లు కానీ ఓపెన్ చేస్తే బోల్డ్ మంది వచ్చేస్తారు, వద్దులేరా బాబు అని. ఆల్రెడీ ఇంట్లో వాళ్ళని బతుకుంటే చాలు, ఇక్కడ ఏదైనా చేసుకుని, ఎందుకంటే వర్కర్లు ఎక్కువ ఉంటారు అక్కడ. సో వర్కర్లు ఇక్కడే పోయి పని చేసుకుందాం, నువ్వు వచ్చారా బాబు అని ఇంట్లో ఆల్రెడీ ఫోన్లు చేసి ఇదవుతున్నారు. ఏదన్నా ఉంటే పద్ధతి ఉంటే వచ్చేయచ్చు. సో ఇటువంటి ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. అందువల్ల ఇప్పుడు ఈ దేశాలన్నీ, పైగా వాళ్ళ యుద్ధం కాదు, వాళ్ళ యుద్ధం అయితే భరించచ్చు, వాళ్ళకి ఏమి సంబంధం లేదు, ఇరాన్ తో వాళ్ళకి ఏమి గొడవలు లేవు. ఇరాన్ వాళ్ళ ఎనిమి కాదు, ఇరాన్ వాళ్ళ మీద ఏం దాడులు చేయలేదు. ఎవడి కోసం, అమెరికా కోసం వాళ్ళు తగులుకున్నారు. అది సమస్య ఇప్పుడు అందరూ. అందుకని అమెరికా మీద అందరూ ప్రెజర్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు బాబు నువ్వు అనవసరంగా నువ్వు కెలుక్కొని, నీకు కూడా అసలు అమెరికాకు మాత్రం ఏం అవసరం ఇప్పుడు ఇరాన్ మీద. అందుకని అమెరికాలో ప్రజలు కూడా మొన్న ఒక పోల్ పెడితే 27% మాత్రమే ట్రంప్ ను సమర్థిస్తున్నారు. సో అసలు అమెరికా సైలెంట్ గా ఉంటే ఇజ్రాయెల్, ఇరాన్ ఎంత చేయాలో అంత చేసి ఆపేస్తారు. ఇజ్రాయెల్ కి అంత ధైర్యం లేదు, అమెరికాని కాదని ఇజ్రాయెల్ దాడి చేసేంత ధైర్యం ఇజ్రాయెల్ ఉండేది ఎంత కొద్దు, అంత చిన్న దేశం అది. సో 1 కోటి మంది కూడా పాపులేషన్ లేదు. సో ఆ దేశం అసలు ధైర్యం చేయదు, దాని వెనక అమెరికా ఉంది కాబట్టి ఇజ్రాయెల్ తోకాడిస్తుంది, కానీ లేకపోతే ఏమీ లేదు. అందుకనే ఇప్పుడు అమెరికాలో అందరూ ఏమనుకుంటున్నారంటే కుక్క తోక నాడించాలి కానీ తోక కుక్క నాడిస్తుంది. అంటే ఇజ్రాయెల్ అమెరికాకి తోక, అమెరికా కుక్క అనుకుంటే అమెరికా కంట్రోల్ ఇజ్రాయెల్ ఉండాలి. కానీ ఈ మధ్య ఎప్స్టీన్ ఫైల్స్ లో ఇతను పెడోఫైల్ అన్ని దొరికాయి వాళ్ళకి, ట్రంప్ దొరికాయి కాబట్టి ట్రంప్ ని బెంజమిన్ నెతన్యాహు ఆడిస్తున్నాడు అన్న వెర్షన్ వెళ్ళింది. సో ఒక రకంగా అయితే గల్ఫ్ దేశాలన్నీ కూడా ట్రంప్ మీద తీవ్రమైన ప్రెజర్ అయితే బిల్డప్ చేస్తున్నాయి. అందుకనే ట్రంప్ నేను చర్చలకు రెడీ అంటున్నాడు, కానీ ఇరాన్ ఒప్పుకోవట్లేదు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు దాడి చేసి మా ప్రెసిడెంట్ చంపేసి ఇప్పుడు చర్చలకి రెడీ అంటే మేము ఎందుకు వస్తాము అన్న దీంట్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి కూడా ఒక పౌరుషం అంటూ ఉంటుంది కదా. పౌరుషం కాకుండా ప్రతిసారి ఇప్పుడు నువ్వు సరెండర్ అయిపోతే గాజా అయిపోతుంది. నువ్వు సరెండర్ అయిపోయి గట్టి దెబ్బ తగలకపోతే మళ్ళీ వస్తాడు కదా ఎనిమి, రావడానికి భయపడాలి కదా. ఆయనకు ఒక లీనియన్స్ దొరికేస్తుంది అంటే ఇంకే దేశాన్ని ఈ రకంగా ఆడించే ప్రయత్నమే చేస్తూ అంతే. ఏ దేశం బలహీనంగా ఉన్నా వాళ్ళు ఆ దేశంతో ఏదైనా ప్రయోజనాలు ఉంటే వచ్చి అటాక్ చేసేస్తారు. అంటే వాళ్ళ దేశంలో దాని న్యూక్లియర్ వెపన్ లేకపోతే, చిన్న దేశం ఇప్పుడు కొరియా, కానీ దాని జోలికి వెళ్ళలేరు భయం, ఎందుకంటే అక్కడ న్యూక్లియర్ వెపన్ ఉంది. సో అది విషయం. సార్ ఇప్పుడు ఈ ఎఫెక్ట్ మనకి ఇండియాకి ఏమైనా మళ్ళా ఈ అంటే ఎకనామీలో పరంగా రేట్స్ ఏమైనా హైక్స్ అయ్యే ఛాన్సెస్ అవన్నీ పెరుగుతాయని నేను సపరేట్ వీడియో చేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ.